హైకోర్టును ఆశ్రయించారు మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఆర్కే భార్య హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే మావోయిస్టుల ఎన్కౌంటర్ తర్వాత ఏఓబీలో జరిగినటువంటి ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి కూడా మావోయిస్టు అగ్రనేత ఆర్కేకి సంబంధించినటువంటి ఆచూకీపై ఇప్పటికే అనేక ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు కూడా ఆందోళన బాటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్కే భార్య శిరీష ఈ రోజు హెబియస్ కార్పస్ హైకోర్టులో ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి దీనికి సంబంధించి మధ్యాహ్నం 2:30 ఈ రోజు విచారణ ఉంది. అత్యవసరంగా, ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగి కూడా చాలా రోజులు గడిచిపోతుంది, కానీ ఆర్కే సంబంధించినటువంటి సమాచారం మా దగ్గర లేదు. కానీ ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడన్నటువంటి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఈ నెల 24న ఎన్కౌంటర్ జరిగింది. దాదాపుగా వారం రోజులు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు ఆర్కే ఆచూకీ నుంచి కానీ ఆచూకీ సంబంధించినటువంటి ఇంతవరకు ఫోన్ కాంటాక్ట్ లో కూడా సంబంధం లేడు అని చెప్పేసి ఆర్కే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి ఈ రోజు హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇమీడియట్లీ ఆర్కే పోలీసుల అదుపులో ఉంటే మాత్రం కోర్టులో హాజరుపరచాలనేటువంటి హాజరుపరచాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అది ఇప్పటికే ఆర్కే చనిపోయాడన్నటువంటి కొన్ని ఉదంతాలు బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా ఎలాంటి అంటే విడుదలగా ఇప్పటికీ ఇంకా కుమ్మింగ్ ఏఓబీలో కుమ్మింగ్ కొనసాగుతోంది. తరచుగా కూడా ఇప్పటికే 30 మందికి పైగా చనిపోయినటువంటి నేపథ్యంలో కూడా ఆర్కే బతుకున్నాడా, బతుకుంటే ఎక్కడ ఉన్నాడు, దీని పూర్తి సమాచారం మాకు అందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. మరోపక్క చూసినట్టయితే ఈ బార్డర్ సంబంధించి కూడా ఏదైతే పోలీసులు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ పోలీసులు బార్డర్ దాటి వెళ్లిపోయి కూడా అక్కడ ఒరిస్సాలో ఎన్కౌంటర్ చేసిన నేపథ్యాన్ని చూస్తా ఉంటే ఇది కూడా ఈ రోజు ప్రస్తావనకు వచ్చే అంశం తెలుస్తా ఉంది. కేవలం ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. దీనికి సంబంధించి ఆర్కే సమాచారం ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. నిజంగానే పోలీసులు అదుపులో ఉంటే మాత్రం ఇమీడియట్లీ కోర్టు హాజరుపరచాలి. అత్యవసరంగా ఇమీడియట్లీ దీన్ని విచారించాలని కోరిన నేపథ్యంలో కోర్టు కూడా మధ్యాహ్నం తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా విచారణకు అంగీకరించింది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 2:30కి హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.